కేఏ పౌల్ గారు ప్రెసెంట్ మనకి ఒక కమెడియన్ లా కనిపిస్తున్నారు. కానీ కేఏ పౌల్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఈ లోపు వీడియోని వచ్చేసి మన పేజీని ఫాలో అయిపోండి. కేఏ పౌల్ గారు 1997 లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ కేఏ పౌల్ కి చాలా మంది బిలియనర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. అంతేకాకుండా ఒకనొక టైంలో బీబీసీ వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కేఏ పౌల్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేవారు. కేఏ పౌల్ హెల్ప్ చేసేటప్పుడు కుల మతం ఏమీ చూడలేదు. అయితే కేఏ పౌల్ డొనేట్ చేసిన మనీ అంతా ఆయన పెట్టిన ఆర్గనైజేషన్స్ కి ఫండ్స్ అండ్ డొనేషన్ లో వచ్చినవే. కేఏ పౌల్ గారు ఆర్గనైజేషన్ లో జస్ట్ మెంబర్ మాత్రమే. అయితే చాలా మనీ ఆయన స్పీచెస్ వల్లే వచ్చినవి. ఇతను డొనేట్ చేసిన మనీ అప్రాక్సిమేట్లీ 3 లక్షల కోట్లు. ఇతను ఎక్కువ డొనేషన్ల వల్లే ఆయన డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. డొనేషన్స్ చేయడం వాళ్ళ బోర్డు మెంబర్స్ కి నచ్చేది కాదు. ఆ తర్వాత 1999 లో ఆయనని ఇండియాకి పంపించేశారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఒక స్పీచ్ కి 40 కోట్లు తీసుకున్న స్టేజ్ నుంచి నెలకి 1.5 లక్ష తీసుకున్న స్టేజ్ కి వచ్చేసారు. కేఏ పౌల్ గారు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. హైదరాబాద్ లో 1000 ఎకరాలలో చారిటీ పెట్టి 53,000 మంది ఆర్ఫన్స్ కి, విడోస్ కి హెల్ప్ చేశారు. కేఏ పౌల్ క్రేజ్ కొంతమంది పొలిటీషియన్స్ కి నచ్చేది కాదు. కానీ కేఏ పౌల్ మాత్రం వచ్చిన ప్రతి రూపాయి డొనేట్ చేసేవారు.